హలో ఆల్. ఈరోజైతే నా బర్త్డే అండి. జస్ట్ ఒక 1.5 అవర్ బ్యాక్ కేక్ కట్ అయితే చేశాను. కేక్ చూసి అయితే నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను. మా హస్బెండ్ అయితే నన్ను చాలా సర్ప్రైజ్ చేశారు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కేక్ని చూసి నేను ఎంత సర్ప్రైజ్ అవుతానని. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి వేరే కేక్స్ పైన ఉండే, ఎవ్రీ ఇయర్ కట్ చేస్తూ ఉండే కాబట్టి ఆ టైప్ ఆఫ్ కేకే తీసుకొస్తారు, ఆర్డర్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేశాను. నేను ఎక్కువగా ఐస్ క్రీమ్ కేక్స్ ప్రిఫర్ చేస్తాను. ఒక 3 years నుంచి ఐస్ క్రీమ్ కేకే కట్ చేస్తున్నాను. దానికి బిఫోర్ ఫోటో ప్రింటెడ్ కేక్ కట్ చేశాను బర్త్డేకి. ఇప్పటి వరకు అయితే నేను ఈ కేక్ అయితే కట్ చేయలేదు. సో ఈ కేక్ కట్ చేయడం మాత్రం ఇది ఫస్ట్ టైం, అండ్ అందుకే చాలా సర్ప్రైజ్ అయ్యాను. అండ్ ఆ కేక్ వచ్చేసి నా ప్రొఫెషనల్కి రిలేటెడ్గా ఉంది. సో అందుకే నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. యాక్చువల్లీ ఆయన 2 days నుంచి థింక్ చేసి ఎలా సర్ప్రైజ్ చేయాలి అని ఆలోచించారంట. ఏ కేక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే నా థాట్ అయితే డైరెక్ట్లీ ఐస్ క్రీమ్ కేక్ పైన వెళ్ళింది. ఎప్పుడు ఐస్ క్రీమ్ కేకే ప్రిఫర్ చేస్తాం కదా, అందరికీ అదే ఇష్టం, పిల్లలకి అదే ఇష్టం. సో ఇప్పుడు కూడా రొటీన్గా ఐస్ క్రీమ్ కేకే అని అనుకున్నాను. కానీ బాక్స్ ఓపెన్ చేసేవరకు మాత్రం చాలా షాక్ అయ్యాను అండ్ సర్ప్రైజ్ కూడా అయ్యాను. నిజంగా చాలా బాగుంది చూడడానికి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను. పైన అపీరియన్స్ చాలా బాగుంది. ఇకపోతే టేస్ట్ అంటే నాట్ బ్యాడ్ అని చెప్పాలి. చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో టేస్ట్ అంత యావరేజ్గా ఉంది. కానీ ఆ కేక్ని చూడగానే నేనైతే హ్యాపీగా అయిపోయాను. తిన్న ఫీలింగే వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్ప్రైజ్ మై డియర్ హబీ గారు అండ్ మై 2 little ones. మా పిల్లలైతే ఆ కేక్ని చూసి చాలా ఎక్సైట్ అయిపోయారు. ఎప్పుడెప్పుడు కేక్ని టచ్ చేద్దామా, ఎప్పుడెప్పుడు దాని మీద ఉన్న బ్రష్, ఐ షాడోస్ తీసుకొని తిందామా అని వెయిట్ చేస్తున్నారు. స్ట్రైటనర్ కావాలి మమ్మీ, ఐ షాడో కావాలి అని అడుగు. బట్ ఎనీవే, థ్యాంక్ యూ మై డియర్ హబీ గారు.